హాయ్! ఈరోజు పొదరిల్లు కథ విషయానికొస్తే మహా అయితే బట్టలు ఆరేసుకుంటా ఉంటుంది. ఆరేసుకున్నప్పుడు ఇంకా చక్రి వాళ్ళ మేనత్త ఆవిడ దగ్గరకొచ్చి అటు ఇటు చూస్తుంది. చూసి అమ్మ నీ పేరేంటి అంటే, నా పేరు మహాలక్ష్మి అంటే, అచ్చ మహాలక్ష్మిలాగే ఉన్నావు నువ్వు అని చెప్పేసనేసి, అయినా ఎందుకు చేసుకున్నావు ఇతన్ని పెళ్లి? ఇతను మంచోడు గాదు. ఏదో మాయ మాటలు చెప్పుండడం వల్ల నువ్వు అతన్ని చేసుకున్నావనుకుంటా. ఈయనైతే మంచోడు గాదు. అయినా గూడా వచ్చేసి ఇక్కడ ఈ ఇంట్లో మాత్రం ఉండబాక. ఈ ఇంట్లో ఉండేవాళ్ళంతా గూండాలు, రౌడీలే ఉన్నారు. నువ్వైతే ఇక్కడ ఉండబాక. అవును మొన్న నువ్విక్కడి నుంచి వెళ్ళిపోయావు గదా! మళ్ళీ ఎందుకొచ్చావు? ఏం మీ ఇంట్లో వాళ్ళేమన్నా తరిమేశారా? అయినా గూడా నువ్వు వీళ్ళకి తింబిడి దికాణం లేదు. అయినా నువ్వెందుకున్నావు నువ్వు? అని చెప్పేసి అయితే అంటుంది. ఆ మాట దూరం నుంచి అతను వింటా ఉంటాడు. మహాలక్ష్మి ఏం మాట్లాడలేదు. కామ్‌గా ఉంటుంది. దూరం నుంచి చక్రి వాళ్ళ నాన్నయితే వింటా ఉంటాడు. వచ్చి గబగబా చేతిలో గ్లాస్ ఉంటుందక్కడ. అంట్ల దగ్గర గ్లాస్ ఉంటుంది. ఏసి కొడితే అబ్బబ్బబ్బా! అని దుడుచుకుంటుంది. "నీకేం పని? మంది విషయాలు నీకేం పని?" అంటే, "నువ్వు మా అన్నయ్యని కొట్టావు గదా! మొన్న అట్లాగే" అని చెప్పంటే, "అవును చావలేదు గదా! అయినా గూడా మా విషయం నీకేం పని? మా కోడలితో ఏం చెప్దాం అనుకుంటున్నావు? నీ మాటలన్నీ మా కోడలు ఎందుకుంటుంది? మా కోడలు బంగారము" అని చెప్పేసి మామగారైతే కోడలనైతే మెచ్చుకోవడం జరుగుతుంది. ఇంకా తర్వాత ఇక్కడి నుంచి పోతావా పోవా? అయినా ఫస్ట్ నీ విషయం నువ్వు చూసుకో. ఇప్పుడు మీ ఆయన ఉన్నాడు గదా! ఆయన దుబాయ్‌లో ఉన్నాడు. నీతోనే ఉంటాడనుకుంటున్నావా? లేపోతే ఆయన ఒక్కడే ఉన్నాడనుకున్నావా? ఇంకొక ఆమెను పెట్టుకొని ఉంటాడాయన. ఆమెకు స్వీట్‌లన్నీ తినిపించుకుంటా ఉంటాడు. తొందరలోనే మీ ఆయన ఇంకొక ఆమెను తీసుకొస్తాడు. అయినా గూడా నీకు మా ఇంటి విషయాలు నీకేం పని? నీ పని నువ్వు చూసుకో. ముందు ఆయన విషయం కనుక్కో అని చెప్పేసి అక్కడ రాయి ఉంటుంది. ఆ రాయి కొట్టబోతాడు. గబగబా పోతుంది. అమ్మ ఇదిగో చూసుకో అమ్మాయి గుర్తుపెట్టుకో నువ్వు ఇక్కడ ఉండబాక అని చెప్పుకుంటా వెళ్తుంది. ఈ అమ్మాయి అయితే భయపడిపోతుంది. రాయెత్తేసరికి "ఏమ్మా ఇంత చిన్నదానికే భయపడ్డావా?" అన్నాడు. అట్లా అనుకుంటే కూడా అక్కడ బట్టలారేసుకుంటుంది గదా! ఆ తాడయితే తెగిపోతుందనమాట. ఇంకా అది ఎట్లా కట్టాలా అని చెప్పేసి తెలీదు గదా! మహాకి అంటే కొంచెం గొప్పింటి అమ్మాయి గదా! ఇలా చిన్న చిన్న పనులు తెలీదు గదా! తాడెట్ట కట్టాలనేసరికి అక్కడ కేశవ అయితే వస్తాడనమాట. వచ్చి "ఇటివ్వండి" అంటాడు. అతను సిగ్గుపడుతుంటాడు. అంతే గబక్కన ఏదైనా మాట జారితే ఏమన్నా ప్రాబ్లమ్ అవుతుందా? అతను సిగ్గుపడుతుంటాడు. ఈ అమ్మాయి గూడా భయపడతా ఉంటుంది. భయపడడం గాదు మాట మాట కలితేనే ఫ్రెండ్‌షిప్ పెరుగుతుంది గదా! అలా ఏమి లేకుండా ఆ అమ్మాయి కొంచెం భయపడుతుంటుంది. అతను కొంచెం భయపడతా ఉంటాడు. ఇంకా ఆ తాడు కట్టేసి థాంక్స్ అంటుంది. థాంక్స్ అనే మనిషి ఎక్కడున్నాడో గబగబా వెళ్ళిపోయేస్తాడనమాట. ఇంకిక్కడ చేస్తే మాధవ్ వచ్చేసి వేడి నీళ్ళు కాచుకుంటా ఉంటాడు. కేశవ వస్తాడు. కేశవ వచ్చి "నీళ్ళు కాగినాయా అన్నయ్య" అంటే 5 నిమిషాల్లో కాగుతాయి అనేసరికి ఆ లోపల చక్రి గూడా వచ్చి కూర్చుంటాడు. చక్రి వచ్చి కూర్చొని దానికి మాధవ్ అంటాడు, "అరే ఇప్పటిదాకైతే ఓకే. ఇంక నుంచి నువ్వు ఏదైనా ట్రిప్పులకి పోవాలా నువ్వు" అని చెప్పేసరికి "పోవాలన్నా" అని చెప్పి కూర్చొని అంటే అంతే లోపల కేశవ గూడా మాట్లాడతారు. "అరే ఇప్పుడు మొన్నటిలాగా గాదు. ఇప్పుడు నీకు పెళ్లయింది. జాబ్ లేకపోతే నిన్ను అమ్మాయి చులకనగా చూస్తుంది. ఏ వైపు లెక్క పెట్టదు. నువ్వు చూసుకో" అని చెప్పేసి మాట్లాడేసరికి వీళ్ళిద్దరికి మాట మాట పెరుగుతుందనమాట. అంతలావున ఫంక్షన్ చేసినప్పుడు "నువ్వు నాకేమైనా డబ్బులిచ్చావా?" అనేసి కేశవ అయితే చక్రిని అడగడము, చక్రి వచ్చేసి నేనేమన్నా ఫంక్షన్ చేయమన్నానని అడగడము, వీళ్ళిద్దరిగా గొడవ పడుకుంటా ఉంటారు. ఇంక అసలు విషయం ఏందంటే జాబ్ పోతుందనమాట అతనికి. అది గూడా ఎలా తెలుస్తుందంటే వాళ్ళ నాన్న తిరుగుతా పాట పెట్టుకుంటాడనమాట. పాట పెట్టుకునేసరికి జాబ్ పోతుందనమాట. అంటే ఆ పాటలో వచ్చేదానికి సిట్యుయేషన్ తగ్గట్టు సాంగ్ అనమాట. అంటే "ఏంట్రా నీకు జాబ్ పోయిందంటే" "అవును నాకు జాబ్ అయితే పోయింది నాకు" అని చెప్పేసరికి "నువ్వు ఏదో ఒకటి వాగుతా ఉండుంటావు నువ్వు" అని చెప్పేసి కేశవ్ అయితే అంటాడు. "నేనేం వాగలేదు. అప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ అన్నయ్య పోయేసి అక్కడికి మా అడ్రెస్ చెప్పమని చెప్పి ఆయనైతే గొడవ పెట్టుకున్నాడంట. అందుకని నా జాబ్ అయితే పోయింది" అని చెప్పేసి చక్రి అయితే చెప్పుకొని ఫీల్ అవుతా ఉంటాడనమాట. అందుకే చెప్పాను నీకు ఎక్కువ గొప్పలకు చెప్పొద్దు అని చెప్పేసి కేశవ మాట్లాడుతూ ఉంటాడు. అంటే వీళ్ళిద్దరికి ఎప్పుడు గొడవ పడతానే ఉంటుంది గదా! ఇంతలో వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నప్పుడైతే మహా అయితే బయటకొస్తా ఉంటుంది. మహాను చూసి వీళ్ళు మనసు మాట మార్చేసుకొని కళ్ళలో ఏదో పడుతున్నాయి అని చెప్పి అంటే ఆ అమ్మాయికి గొడవ తెలియకూడదు. గొడవ తెలిస్తే ఎక్కడ భయపడుతుందా అన్న ఉద్దేశంతో కంట్లో ఏదో పడిందని చెప్పి అట్లా నటిస్తా ఉంటారనమాట. అమ్మాయి వచ్చి "ఏం జరిగింది? ఏం జరిగింది?" "ఏం జరగలేదు." మాధవ్ వెళ్ళిపోతాడు. ఇంకా చక్రి అక్కడే ఉంటాడు గానీ, కేశవ వెళ్ళిపోతాడు. అడుగుతుంది, "ఎందుకు? అతని ఫేస్ ఎందుకలా ఉంది? మీ అన్నయ్య పెద్ది ఫేస్ ఎందుకు అలా ఉంది?" అంటే, "ఏంటండి మీరు ప్రతి ఒక్కటి అడుగుతున్నారు ఇలాగా" అని చెప్పేసి చక్రి అంటాడు. అనేసరికి, "సరే నాకు ఇక్కడ బోర్ కొడుతుంది. కొంచెం కన్నాని తీసుకొని బయటికెళ్తాను" అంటే, "ఏం కావాలో చెప్పండి నేను తీసుకొచ్చి ఇస్తాను" అంటే, "గాలి కావాలా తీసుకొచ్చి ఇస్తావా?" అని అడుగుతుంది. ఓహ్! గాలా అనుకోని ఇటు పట్టుకోబోతాడు. వాళ్ళ గుమ్మము అది రాలి పడతా ఉంటుందనమాట. హెరిటేజ్ హోమ్ కదా! అలాగే జారుతుంది, పడిపోతా ఉంటుందిలే అని చెప్పేసి మహా అయితే జోకేసి వెళ్తుంది. ఇంకా కన్నాని తీసుకొని తనైతే సిమ్ సెంటర్‌కెళ్తుంది. వెళ్ళిన తర్వాత సిమ్ అయితే కొనుక్కుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ సిమ్ ఎప్పుడో పోయింది గదా! ఆ సిమ్ కావాలని చెప్పి అక్కడ కూడా పోయేసరికి ఆధార్ కార్డ్ అడుగుతారనమాట. ఇంకా మహా వచ్చేసి అయ్యా! అబ్బా!
ఇక్కడ కూడా ఆధార్ కార్డు అడుగుతున్నారా దేవుడా అని చెప్పేసి అనుకుంటుంది. అనుకునేసరికి కన్నా ఉన్నాడు కదా, ఇప్పుడు ఏంటి ఆధార్ కార్డు కదా ఇస్తే పోయా అని చెప్పనేసరికి నా దగ్గర లేదుగా అంటే, నా ఆధార్ కార్డు ఇస్తాను వదిన అని చెప్పేసి తనకైతే ఆధార్ కార్డు ఇచ్చిన తర్వాత సిమ్ తీసుకొని వచ్చుకుంటుంది. సిమ్ యాక్టివేట్ అవుతుందంటే అయిపోతుంది, తొందరగా అయిపోతుందిలే అని చెప్పేసి వాళ్ళు ఇంకా సిమ్ తీసుకొని వచ్చేసి ఇంటికైతే వచ్చేస్తారు. వచ్చిన తర్వాత ఇక్కడ ఏమంటే అతను పనిచేసే ప్లేస్ కి చక్కెర అయితే వెళ్తాడనమాట. వెళ్ళేసి వాళ్ళ అన్నయ్య దగ్గర పోయేసి అన్న అన్న ఇదిగో జ్యూస్ తాగు అని చెప్పనేసరికి, నువ్వెందుకురా ఇక్కడికి వచ్చావు అంటే, కాదన్నా నువ్వు కష్టపడుతున్నావు కదా, నువ్వే కష్టపడంగా నేను కష్టపడకూడదా అని వచ్చానన్నా అంటే, అదేం పర్లేదు లేరా, నువ్వు నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటా, నీకు రాని పనిలో చేయబెట్టి చెడగొట్టబాక పనిని అని చెప్పేసి వాళ్ళన్న చెప్తాడు. అవును ఏంట్రా జ్యూస్ తీసుకొచ్చావు, ఏం కావాలరా అంటే, కాదన్నా ఇప్పుడు నేను ఒకటి చెప్పానన్నా ఒకటి అంటే, ఏంట్రా ఆయన షాక్ అవుతాడు వాళ్ళన్న. ఏం చెప్పేవారంటే, మహాకి నువ్వు ఒక ఆర్కిటెక్ట్ అని చెప్పాను అనేసరికి, ఆర్కిటెక్ట్ నరే నాకు నోరు కూడా తిరగట్లేదురా, ఆ పేరు నాకు స్పెల్లింగ్ కూడా మాట్లాడడం రావట్లేదురా, నువ్వు అట్లెందుకు చెప్పారా, నిజం చెప్తావా లేదా అంటే, నిజం చెప్తే మహా వెళ్ళిపోతుంది అందుకే నేనైతే చెప్పట్లేదు అంటే, ఎవరు అబద్ధం అయితే అట్లా చెప్పొద్దురా అంటే, అన్న నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా వాళ్ళకి జాబ్ కావాలన్న మహాకి వాళ్ళకి చెప్పి జాబ్ ఇప్పించంటే, ఒరే నాకైతే నాకు తెలియదురా, నేనైతే నిజం చెప్పకుండా ఉండలేను, నువ్వన్నా చెప్పు నేనన్నా చెప్తాను, నన్నైతే ఇరికిచ్చబాకరా నువ్వు అని చెప్పేసి వాళ్ళన్న పాపం వాళ్ళన్న నిజంగా నాకు దీంట్లో మాత్రం వాళ్ళ అన్న క్యారెక్టర్ వాళ్ళ నాన్న క్యారెక్టర్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది అబ్బా. అసలు సూపర్ క్యారెక్టర్ అనిపిస్తుంది వాళ్ళిద్దరిది అసలు. ఇంకా నువ్వే చెప్పాలిరా నిజం అని చెప్పేసరికి, నేను అన్న చెప్పలేనన్నా సరే చూసుకుందాంలే అని చెప్పేసి చక్రి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా వీళ్ళు మహా చక్రి వాళ్ళ నాన్న కిచెన్ లో ఉండేసి వాటర్ తాగి అక్కడ ఉవ్వు అని ఊస్తా ఉంటాడనమాట. మహాకైతే అబ్బో ఏందబ్బా ఈయన ఇట్ట చేస్తున్నాడా అని అనిపిస్తుంది. అక్కడే కన్నా కూడా అక్కడే ఉంటాడనమాట. ఉండేసరికి వీళ్ళు తినదానికి మూత పెట్టుకొని ఉండరు, అక్కడే వచ్చేసరికి ఎనర్జీగా అనిపించి మళ్ళీ ఇచ్చేది, ఇదేంట్రా ఇలా ఉన్నాయి మీరు తిన్నవి తిన్నవి మూత పెట్టుకోవాలి కదరా అని చెప్పేసి ఇంకా వీళ్ళిద్దరు అక్కడ కిచెన్ దగ్గర సర్దుకుంటా ఉండేసరికి సిమ్ అయితే యాక్టివేట్ అవుతుంది అనమాట. అమ్మయ్య సిమ్ యాక్టివేట్ అయింది, నాకు ప్రాణం వచ్చినట్టుందని చెప్పి మహా చెప్పి, అబ్బా ఇప్పుడైతే కాల్ చేసుకోవాలా అని చెప్పేసి ఒక కాల్ చేసుకొని వస్తానని చెప్పి బయటకు వచ్చేస్తుంది. ఒక్క కాల్ ఏంటి వదిన, ఎన్ని కాల్స్ అయినా చేసుకోవచ్చు అని చెప్పేసి కన్నా అయితే అంటాడు. ఇంకా బయటకు వచ్చేసి వాళ్ళ నాన్నకైతే కాల్ చేస్తుంది. కాల్ చేసి నాన్న నాన్న అంటే, ఎవరు నువ్వు, ఎవరు కావాలి, నువ్వు నాన్న పిలవద్దమ్మా, ఎవరినైనా అమ్మ అని పిలవచ్చు కానీ పరాయి వాళ్ళని నాన్న అని పిలవకూడదంటే, ఏం నాన్న మీకేమన్నా నా మీద కోపం వచ్చిందంటే, కోపమా, ఎవరో పరిచయం లేని వాళ్ళ మీద నాకెందుకు కోపం వస్తుందమ్మా, నాకు అట్లాంటి కోపం ఏమి లేదు, అయినా కూడా నువ్వు ఎవరిది రాంగ్ నెంబర్, నువ్వు ఇక్కడికి కాల్ చేయబాక అని చెప్పేసి వాళ్ళ నాన్న అయితే చెప్తాడు. దానికి ముందు వచ్చేసి నాకు ఒక కూతురు ఉండేదమ్మా, ఆ కూతురు అయితే చనిపోవడం జరిగింది, నువ్వు ఎవరంటే వాళ్ళని నాన్న పిలవబాక అని చెప్పేసరికి పాపం చాలా బాధపడుతుంది. అంతలోపల కన్నా వచ్చి ఏమైంది వదిన అంటే, ఏమైంది ఎవరికైనా ఏమన్నా అయిందా వదిన అంటే, నాకు అయింది, ఎందుకంటే నేను చచ్చిపోయాను కదా అని చెప్పేసి అని ఏడుస్తా ఉంటుంది. మా నాన్న దృష్టిలో నేను చచ్చిపోయాను అని చెప్పేసి చాలా బాధపడతా ఉంటే, అలా అనవాకలే వదిన అంటే, లేదు నిజంగానే మా నాయన అట్లా అంటున్నాడు, నేను చచ్చిపోయాను అని చెప్పేసి అని అంటున్నాడు అనేసి చాలా బాధపడుతుంటుంది. ఇక్కడ వీళ్ళ అంతలోపల ఆది వస్తాడు వీళ్ళింటికి, అంటే వాళ్ళ ఇంటికేలే, వీళ్ళింటికి కాదు వాళ్ళ ఇంటికి, వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చి ఏమైంది అనేసరికి ఆది వాళ్ళ వైఫ్ వాళ్ళ అమ్మ వాళ్ళు ఉండేసి మహా కాల్ చేసింది అంటే, ఎవరికి చేసింది అంటే మీ నాన్నకి చేసింది అంటే, ఎందుకు లిఫ్ట్ చేశారు నాన్న అంటే, నాకు అది వేరే నెంబర్ నుంచి కాల్ చేసింది అనేసరికి ఏం చెప్పింది అని చెప్పేసి అడిగితే, ఏమో అదంతా చెప్పేటప్పుడు చచ్చిపోయిందని చెప్పి ఫోన్ పెట్టేశారు, అయినా కూడా మీరు చెప్పినప్పటి వాళ్ళ అమ్మ అంటుంది అనమాట, మీరు చెప్పినప్పటి నుంచి నాకు వాళ్ళకి అదే బెంగగా ఉంది, ఇప్పుడు మన అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటుందో ఏంటో, ఏమన్నా ప్రాబ్లం వచ్చిందో ఏమో, ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఏదైనా అగత్యం చేసుకుంటే మనమే కదా బాధపడాలి అని చెప్పేసి వాళ్ళ అమ్మ అయితే అంటుంది అనేసి, ఏమండి మీరు పిలవండి తనని, మీరు పిలిచారంటే తను రెక్కల కొట్టుకొని వచ్చేస్తుంది, మహాన్ అయితే మీరు పిలవండి అని చెప్పేసరికి, ఇదే వద్దని చెప్పేది, నేను పిలవను, ఇది జరుగుతుందని చెప్పి నేను నా కాళ్ళు పట్టుకునే అంత పని చేశాను నేను, అయినా కూడా తన కావాలని చెప్పి తనతోనే వెళ్ళిపోయింది, నేనైతే నేను పిలవను అని చెప్పేసి ఇతనైతే అంటాడనమాట, వాళ్ళ నాన్న అయితే అంటాడు. ఇంకా వాళ్ళ అన్న ఉండేసి, ఒకవేళ వచ్చినా పర్వాలేదు, అక్కడ భూషణ్ అయితే రెడీగా ఉన్నాడు పెళ్లి చేసుకోవడానికి అంతే, ఇంకా అతను వాళ్ళ వైఫ్ ఉండేసి, మీరు మారరా, మీరు ఏంది ఇట్లా చేస్తున్నారు, ఇంకా మీరు మారరా అని చెప్పేసి ఆవిడతే అలా అంటుందన్నమాట. ఇప్పుడు చూడు అసలు ఎవరికి హ్యాపీనెస్ లేదు కదా, ఆ అమ్మాయి చదువుకుంటాను అంటే, ఓకే అమ్మ నువ్వు చదువుకో అని చెప్పుంటే వాళ్ళ నాన్న హ్యాపీగా ఉండేవాడు, ఈ అమ్మాయి హ్యాపీగా ఉండేది. సీరియల్ కాబట్టి చెప్పింది, నిజ జీవితంలో కూడా అదేగా జరుగుతుంది కదా, ఇష్టం లేకుండా వాళ్ళు ఎదురు జరగటము, వాళ్ళు వెళ్ళిపోవడం, మళ్ళీ వాళ్ళ గురించి పేరెంట్స్ బాధపడడం, ఇక్కడ కూతురోళ్ళు బాధపడడం, అంత కాకుండా కొంచెం హ్యాపీగా ఉండాలంటే
నీ ఇష్టమా, నీ ఇష్టం వచ్చి చదువుకోవాలా, నువ్వు చదువుకో, నువ్వు ఎవరినైనా లవ్ చేసావా, పెళ్లి చేసుకో అని పేరెంట్స్ కూడా అలా చెప్పేటట్టుకుంటే వాళ్ళకి బాధ ఉండదు, వీళ్ళకి బాధ ఉండదు, హ్యాపీగా ఉంటుంది. సీరియల్ కాబట్టి అలా ఉందిలే. ఇంకా ఇంకైతే ఇంకా కట్ చేస్తే ఇంకా మహా వాళ్ళు కూర్చొని చదువుకుంటా ఉంటారు. కన్నా కూడా అక్కడే ఉంటాడనమాట. బ్రోకర్ నుంచి ఫోన్ వస్తుంది. ఏ బ్రోకర్ అంటే మ్యారేజ్ బ్రోకర్ అనమాట. దానికి మహా ఉండే అదేంటి అలా పేరు నేమ్ బ్రోకర్ అని ఫీడ్ చేసుకున్నావు ఏంటి కన్నా నువ్వు, మ్యారేజ్ మ్యారేజ్ బ్రోకర్ మ్యారేజ్ దాన్ని కలిపేవాడు ఏదో చేసుకోవచ్చు కదా అనేసి చెప్తుంది అనమాట. సరే వదిన అని చెప్పేసి అని అంటాడు. బ్రోకర్ పేరు బాగలేదు అని చెప్పేసరికి ఆ ఎవరికి పెద్దన్నయ్యకి పెళ్లి చూపులా అని చెప్పేసి మాట్లాడతాడు అనమాట. మీరు అన్ని చెప్పి ఆ తర్వాత మీరు ఇక్కడికి తీసుకొని రండి, మొన్న కూడా మీరు అలాగే చెప్పారు, మళ్ళీ సంబంధం క్యాన్సిల్ అయ్యింది అనేసరికి ఎవరికి పెళ్లి, మీ చక్రి అన్నయ్యకా లేకపోతే మీ మాధవ్ అన్నయ్యకా లేకపోతే ఎవరికి అంటుంది. చక్రి అన్నయ్యకి పెళ్ళయింది కదా వదిన, ఇప్పుడు మీరు మా ముందర ఉన్నారు కదా వదిన అని చెప్పేసి కన్నా అయితే అంటాడు. మా మాధవ అన్నయ్యకే పెళ్లి అని చెప్పేసరికి అవునా పెద్దిక ఏమైంది అంటే మొన్న అప్పుడు వెళ్ళినప్పుడు పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు గారెలు వేశారు కదా, ఆ విషయం గురించి చెప్తాడనమాట. చెప్పుకొని నవ్వుకుంటారు కొంచెం సేపు. అక్కడికి వెళ్ళారు, అతను అట్లా గారెలేసంటే అయ్యో అవునా, అయినా కూడా చాలా మంచివాడు పెద్ద, మీరు వచ్చేసి మీకు మంచి అమ్మాయే వస్తుంది అని చెప్పి, అయినా కూడా మీకు మంచి ఆర్కిటెక్ట్ కదా అని చెప్పేసి అని అంటుంది. అనేసరికి ఎవరికి వాళ్ళు షాకు. అక్కడ కన్నా ఉండి ఆర్కిటెక్ట్ అనేసరికి చక్రి అతను నోరు మూపిచ్చి తీసుకెళ్లిపోతాడనమాట. ఇతను కూడా విండి చక్రి ఎగాదిగా చూసి మాధవ్ కూడా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇంకైతే ఇంకా మహా వచ్చేసి లోపలికి వచ్చేసి ఆలోచిస్తే వాళ్ళ వదినికి ఫోన్ చేస్తుంది. వదినికి ఫోన్ చేస్తే అక్కడి నుంచి ఎవరిది కొత్త నంబర్ అని చెప్పేసి వాళ్ళ వదిన లిఫ్ట్ చేస్తుంది. లిఫ్ట్ చేసి ఏంటి మహా ఎలా ఉన్నావు అంటే నేనే వదిన, నేను ఉన్నాను అంతే అని చెప్పనేసి, నా సర్టిఫికేట్లు అక్కడ ఉన్నాయి కొంచెం ఇవ్వగలుగుతావా అని చెప్పి వాళ్ళ వదిన అడిగితే, అది అత్తయ్యగా రూమ్ లో ఉంది నేను ఇవ్వలేను, ఇప్పుడు చక్రి నేను బాగా చూసుకుంటున్నాడా అంటే నేను తర్వాత మాట్లాడతాను వదిన ఇవన్నీ అంటే, ఇక్కడ మీ అన్నయ్య ఇంట్లోనే ఉన్నాడు, ఏదైనా అవసరం అయితే చెప్పు లేకపోతే లేదు ఎందుకంటే ఆయన వచ్చేస్తాడన్నప్పుడు అక్కడ అంతలోపల మహా వాళ్ళ అన్నయ్య అక్కడికి వచ్చేసరికి ఎవరితో మాట్లాడుతున్నావు అని చెప్పి వాళ్ళ వదిన అడుగుతాడు. మా ఫ్రెండ్తో అండి, మా ఫ్రెండ్తో అండి అంటుంది. మహా నాకు వినిపించింది కదా అని ఫోన్ పెరుక్కొని చూసేసి ఇక్కడ నుంచి అన్నయ్య అంటే చీ మాడబాక అన్నయ్య అని నాకు నచ్చదు ఈ పదవు అని చెప్పని, ఇక్కడ నుంచి వస్తువు లేదు పోవడానికి లేదు, నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇక్కడ నుంచి నువ్వు ఫోన్ చేయబాక నువ్వు అని చెప్పేసి వాళ్ళ అన్నయ్య అయితే చెప్తాడు. తినతి వివరాలు తెలుసుకునింది వాళ్ళ నాన్న ఎలా ఉన్నాడు ఏంటి అని అయితే వాళ్ళ వదినతో మాట్లాడుతుంది. వాళ్ళ వదిన కూడా బాగానే ఉన్నాడు అని చెప్పని అంటుంది. అన్ని అని అట్లాగా ఇప్పుడు సర్దుకుంటున్నది, బయట తిరగట్లేదు అన్ని చెప్తుంది. ఇంకా ఆ తర్వాత నా సర్టిఫికేట్లు కావాల్సి కుదరదు అని చెప్పేసి అయితే చెప్తుంది. కానీ ఆ తర్వాత అయితే చాలా బాధపడుతుంది అనమాట. బాధపడి అంతలోపల చక్రి కూడా లోపలికి వస్తాడు. అబ్బా ఒక్క పెళ్లి నా కొంప ముంచింది, నా మొత్తం లైఫ్ నే స్పాయిల్ చేసేసింది అని చెప్పేసి చాలా బాధపడతా ఉంటుంది. అంతలోపల చక్రి వచ్చేసి ఏమైందండి ఏం అట్లా ఉన్నారు అని చెప్పనేసరికి ఇట్లాగా మా వదినికి ఫోన్ చేశాను, మా అన్నయ్య ఇలా తిట్టారు, మా నాన్న ఇలా తిట్టారు అని చెప్పేసి చక్రికి అయితే చెప్పి ఎవరు లేని అనాథన అయిపోయాను అనేసరికి ఇంకా చక్రి లోపల అనుకుంటాడు మీరు ఎలా అనాథన అవుతారు, నేను ఉన్నాను కాదు మిమ్మల్ని చూడడానికి అని చెప్పి అనుకొని, లేదులేండి ఇప్పుడు పగలు రాత్రి వేళ ఎలాగో అలాగే ఇది కూడా కష్టాలేం శాశ్వతంగా ఉండవు అని చెప్పండి, చూడండి నా నాలుకల మచ్చ ఉంది, మీకు మంచి జరుగుతుందంటే మీ నాలుకల మచ్చ ఉంటే అప్పుడు ఆ జుట్టుపోలు కడితే పెళ్లి అవ్వకూడదని చెప్పుంటే నాకు ఇంత బాధ ఉండేది కాదు కదా, అప్పుడు ఎందుకు చెప్పలేదు అనేసరికి వాడు తిట్టుకుంటాడు, నీకెందుకు రా నోరు జీరా ఎందుకు వాగడం ఎందుకు అనిపించుకోవడం ఎందుకు అని చెప్పి అప్పుడు దాన్ని తనకు తానే అనుకుంటాడు అనమాట. మనం ఇంకా రేపటి ఎపిసోడ్ లో చూడొచ్చు వాళ్ళిద్దరు బయటకి ఎక్కడో వెళ్తున్నారు, ఎవరో పోలీసు అనుకుంటే ఇక్కడ ఏం పని అని చెప్పి అడుగుతా ఉన్నారు. బాగానే చెప్పాను అనుకుంటున్నాను. నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టుగా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టి వీడియో చూడండి, నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.